అందరికీ షలోం. కీర్తనల గ్రంథం 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించియున్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసియున్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనమును కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞాపకమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించి పోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడును. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది. ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యోర్దాను నది వెనుకకు మల్లెను. కొండలు పొట్టేళ్ల వలను, గుట్టలు గొర్రెపిల్లల వలను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకు రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. 115వ కీర్తన.
మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు. తన ఇచ్ఛ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరును వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి ఖేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఆయన మమ్ము ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలుల ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. 116వ కీర్తన. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేనాయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని యుండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని యుండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాటలాడి నమ్మిక ఉంచి తిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేనాయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనయ్యున్నాను. నీవు నా కట్లు విప్పియున్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసెదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా, ఆయనను వేడుకొనుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరమును నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున నున్నాడు. నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయ్యున్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను
వారిని నిర్మూలము చేసెదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. కందిరీగల వలె నా మీద ముసిరియున్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోచితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా ఘనము. ఆయన నాకు రక్షణ ఆధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరమిచ్చియున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూల తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించియున్నాడు. ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకుము. యవ్వనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయము నిన్ను వెతికియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మాన్పించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరవకయుందును. నీ సేవకుడనైనా నేను బ్రతికున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినయ్యున్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడును నీ కట్టలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలయ్యున్నవి.
నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయ చేయుము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. ఏలైనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దాని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదుకువాడును. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడదును. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియములుగా నున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహాసించిరి. అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. యెహోవా, పూర్వకాలం నుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని యున్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొను వాడను. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపచేత నిండియున్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచియున్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానమును నాకు నేర్పుము. శ్రమ కలుగక మునిపే నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయములు క్రొవ్వు వలె మందముగా ఉన్నది.
నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూసి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితవనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకొని వారును నా పక్షమున నుందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగినవి. పగవారు నిర్ణీతముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయుము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనములను నేను అనుసరించున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి యున్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడును వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీవాడనే, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసియున్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో నున్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయములు.
ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారలారా, నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాటల చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటు ఆలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మష్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమయ్యున్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. మేలు కొరకు నీ సేవకుని పూటపడును. గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురుగాక. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగజేయుము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసియున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీయు యథార్థములనియు నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావున నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందైన ఈ అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పుట్టియున్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములు నీవు నిత్యముగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడును కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకయున్నాను.
ద్రోహులను చూసి నేను హస్తయించుకొంటిని, నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. అధికారులు నిర్ణీతముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు చొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నీ విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చువాడను కాను. 120వ కీర్తన. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికంగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషేకులో పరదేశినయ్యున్నాను. కెదరు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలాహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.